ధన్యవాదాలు. మరి ఈరోజు ఇక్కడ మీ అందరి అవస్థ ఒకటే. 10 ఏళ్ళు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేసిన లేరు. సతాయించారు ఎవరైనా? కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరైనా సతాయించారా? మీకు భూములు కావాలని గుంజుకుంటామని నీళ్ళు ఖాళీ చేయమని చెప్పారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక విచిత్రమైన విషయం ఏంటంటే ఆయన ఏమేమో చెప్పించిండు. ఏం చెప్పిండు? ఆడపిల్లలకు అక్కలకు 4,000, కోడళ్లకు 2,500. లగ్గాలు చేసుకుంటే కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు. ఆయన ఏమి ఇస్తాడు? తులం బంగారం ఇస్తాడు. ఆడపిల్లలు చదువుకుంటే ఇస్తే ఏమి ఇస్తాడు? స్కూటీలు ఇస్తాడు. స్కూటీ లేదు, మన లేదు, లూటీలు మాత్రం జరువ చేస్తున్నాడు. గుంపు మేస్త్రి అని చెప్పుకున్నాడు ఆయన. యాదగున్నా మీకు? ఏమున్నది ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి లెక్క అన్నాడు. నాకు తెలియకడుగుతా, గుంపు మేస్త్రి అంటే కట్టేటోడు కూల కొట్టేటోడా? కట్టాలి కదా. ఎవడైనా కూల కొట్టేటోడు గుంపు మేస్త్రి అవుతాడా? వీళ్ళు ఎంత అన్యాయం ముచ్చట అంటే ఆయనకి ఇచ్చిన టైంలో సగం అయిపోయింది, మిగిలింది ఇంకొక సగం. ఆ ఇంకొక సగంలో 6 నెలలు సంవత్సరం అంతా ఎలక్షన్ ఉంటుంది. ఎవరి మాట వెళ్ళినారు. మీ అందరికి ఒక్కటి మనసు పెట్టినండి. జర ఇక్కడ ఉన్న మా అక్క చెల్లెలు అన్నదమ్ములు జర మనసు పెట్టి ఒక్క మాట వినండి. మీరు మీ భూమిని, మీ జాగను, మీ ఇళ్లను మీరు కాపాడుకోవాల్సింది కేవలం ఇంకొక సంవత్సరం మాత్రమే. ఈ సంవత్సరం పాటు మేముంటాం. నేనేడబోను, కార్తీక్ ఎడబోను, అక్క ఎడబోను, అందరూ మేము ఉంటాం. మీకు ఇంతవరకు నోటీస్ ఇయ్యలే వాళ్ళు. నోటీస్ ఇస్తే వాళ్ళకి వెళ్తే మీరు వెంటనే కోర్టు పోతారు. కోర్టులో పెటిషన్ వేస్తారు. కోర్టు వాళ్ళు చెప్తారు 60 ఏళ్ళకెళ్ళి ఉంటారు కదా అక్కడ, వాళ్ళని ఎందుకు తీస్తారు? మూసీకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, ఏం పుట్టింది మీకు అని కోర్టు కూడా అడుగుతుంది. మనకు తెలుసు గరీబులను ఎందుకు సతాయిస్తున్నారు అని కోర్టు కూడా అడుగుతుంది. అందుకే ఏం చేస్తున్నారు? మీ దానిలో మీకే పంచాయతీ పెట్టాలి. మీ దానిలో మీకు ఏం చేయాలి? ఓ 10 మంది మళ్ళీ గుంజాలి. గుంజిగో డబల్ బెడ్రూమ్ తీసుకో. డబల్ బెడ్రూమ్ ఏమైనా రేవంత్ రెడ్డి అయ్యే కట్టిండా? కేసీఆర్ కట్టింది కదా. కేసీఆర్ కట్టింది కదా. హైదరాబాద్ లో ఒక ఇటుక పెట్టిండా, ఒక ఇల్లు కట్టిండా ఆయన? ఇప్పటి వరకు 2.5 ఏళ్లలో ఒక్క ఇటుక కూడా పెట్టలే. హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టలే, ఒక ఇటుక పెట్టలే. కేసీఆర్ ఏమిటి కట్టిండు? 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు గరీబులకు ఇమ్మని కట్టిండు. ఉన్న ఇల్లు కూడా కొట్టి ఎలగొట్టుకొని పెట్టలే. ఇంకోటి మీరు మూసీకి 5 కిలోమీటర్లు ఇంతలుకున్నారు. మిమ్మల్ని వెలగొట్టే అవసరం ఏముంది? ఏమక్కరుంది? అందుకే సవితమ్మ ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు చెప్పింది, మనం ఏం లేదు, వాళ్ళందరికి ఒక్కటే మాట చెప్పాలి, వాళ్ళందరికి ఒకటే విశ్వాసం ఇవ్వాలి. మీ హనుమాన్ నగర్ ఎక్కడైతే ఉందో ఇవాళ 300 పైచిలకు కుటుంబాలు ఏవైతే ఇక్కడ ఉన్నాయో, మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, మీరు గట్టిగా ఐకమత్యం ఉంటే ఒక్క ఇటుక కూడా ఎవరు ముట్టడు. గవర్నమెంట్ ఒక్క ఇటుక కూడా ముట్టే అవకాశం ఉండదు. ఇటుక కాదు, ఇల్లు కాదు, మీ ఇంటి మీద సున్నం కూడా ముట్టేటోడు ఉండడు మీరు గట్టిగా ఉంటే. కానీ మీరు ఇచ్చకపోయింది అనుకో, మీరు అటు ఒకరు అట్లని, ఒకరు ఇట్లని, ఒకరు పోదాం, ఒకరు ఉందామంటే దెబ్బతింటారు. మేము మీతో ఉంటాం, కానీ మీరు గట్టిగా ఉండాలి. మీరు మీ పిల్లల కోసం, మీ కుటుంబాల కోసం మీరు గట్టిగా నిలబడితే, మీరు ఐకమత్యం ఉంటే మీ కాలనీ బతుకుతుంది. లేకపోతే మాత్రం వాళ్ళు వస్తారు, ఇచ్చగొడతారు, అట్లా కాదు ఇట్లా అంటారు, ఇట్లా కాదు అట్లా అంటారు, డబల్ బెడ్రూమ్ ఇల్లు జోరుగునే సుత్తం రా అంటారు. మీరు అడుగుంటే సార్ వచ్చినప్పుడు, మేము రేవంత్ రెడ్డి కట్టిండా డబల్ బెడ్రూమ్ ఇల్లు, కేసీఆర్ కట్టించిండా అని అడుగురు. అట్లా ఎందుకోవాలి? 5 కిలోమీటర్లు ఇంతలుకున్నారు. మీరు ఇప్పుడు అమ్మ చెప్పింది పిల్లలతో సహా మేము ఎప్పుడో వచ్చి కూడా 50-60 ఏళ్ళ కింద నుంచి ఉన్నాం. నారాయణ స్వామి చెప్పిండు. ఎందుకు పోవాలని అడుగుతున్నారు మీరు. ఇంకా అవసరం ఉంటే గవర్నమెంట్ ఏం చేయాలి? ఇక్కడనే మంచిళ్ళు కట్టిస్తా అని చెప్పాలి. తెలివి ఉంటే ఇక్కడ ఇంకా మంచిళ్ళు కట్టిస్తా, మీకున్న జాగాలు మీరు ఉండండి, మంచిగా లేకపోతే రేకుల షెడ్ ఉంటే మంచిగా కట్టిస్తా, ఇంకేమైనా ఉంటే అలా 2 పోర్షన్లు వేసుకుంటే సౌలభ్యం కల్పిస్తా, అట్లా చెప్పాలి తెలివైన గవర్నమెంట్ ఉంటే. ఆ తెలివి లేదు. దయచేసి మీ అందరికి నేను ఇచ్చే మాట ఒకటే, ఇంకొక సంవత్సరం మీరు కాపాడుకుంటే, మనందరం కలిసి కాపాడుకుంటే, సంవత్సరంన్నర తర్వాత కేసీఆర్ సార్ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాడు. మీ దయతో తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత ఇవాళ ఎక్కడ నిలబడ్డమో నేను మీకు మాట ఇచ్చిపోతున్నా. ఇవాళ 21 జూన్ 2026 ఇవాళ ఎక్కడైతే నిలబడ్డమో ఇక్కడికే మళ్ళీ వచ్చి మీ చేతిలో పట్టాలు పెట్టి అవసరమైతే కొత్త లోన్లు ఇచ్చి మీ అందరికీ ఒక్కొక్కరికి మళ్ళా బ్రహ్మాండంగా సౌలభ్యం చేసిపోయే బాధ్యత నాది, మా సవితక్కది. మీరు ఎవరు భయపడే అవసరం లేదు. కానీ మీరు ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం రేవంత్ రెడ్డి కూలగొట్టాలని చేస్తున్న ఆలోచన నుంచి ఇల్లు కాపాడుకునే ప్రయత్నం మీరు మేము కలిసి చేద్దాం. కానీ ఒక్క సంవత్సరం మీరు వినకొని ఎవరు వస్తారు, ఏదో చెప్తారు, ఎన్నెన్నో కథలు చెప్తారు, అట్లా కాదంట ఇట్లా అంటారు, ఇట్లా కాదంట అట్లా అంటారు, ఇక పట్ట లేదంట, అది లేదంట, ఇది లేదంట, ఆగమాగం చేస్తారు. కానీ మీరంతా కలిసి ఉంటే, మీరు విడిపోకపోతే మీరందరూ కాపాడుకోగలుగుతారు, లేకపోతే మాత్రం నష్టపోతారు. మళ్ళా
2028 చివరిలో ఎలక్షన్ అవుతుంది, అంటే ఇంకో 2 నెలల్లో. అప్పుడు కేసీఆర్ సార్ మీ దయతో గెలుస్తాడు. మీకు పట్టాలు, మీకు పక్కా ఇండ్లు, మీకు ఇక్కడ ఏం కావాలంటే అది నేనే వచ్చి ఆ కాగితాలన్నీ మీ చేతిలో పెట్టించిపోయే బాధ్యత నేను తీసుకుంటా. అప్పటిదాకా దయచేసి విశ్వాసం కోల్పోకండి. చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే పరిస్థితున్నది. కొత్త ఇల్లు కట్టుడు దేవుడు ఇలా ఉన్న ఇల్లు గులగొట్టాల, మొత్తం హైడ్రా పేరు మీద గరీబుల మీద పడ్డారు. నాకు తెలియకడుగుతా, హైడ్రాలు లేకపోతే ఈ బుల్డోజర్లు గరీబుల ఇళ్లకి వస్తాయా, పెద్దోళ్ళ ఇళ్లకు పోవా? రేవంత్ రెడ్డి అన్న సొంత అన్న ఇల్లు తాలాబులుంది, దుర్గం చెరువు తాలాబులుంది FTL. ఆయన ఇంటికి మాత్రం పోదు కులగొట్టనికే. రేవంత్ రెడ్డికి ఇల్లు ఖుద్దు కొడంగల్ రెడ్డి కుంటలో ఉంది. కుంట అంటే ఏమిటి? నీళ్ళ చెరువే కదా, కుంటలో ఉంది ఇల్లు ఆయనది కూడా. ఆయనది ముట్టుకోరంట, వాళ్ళ అన్నగారిని ముట్టుకోరు. హిమాయత్ సాగర్ పోదాం కావాలంటే. ఇప్పుడు హిమాయత్ సాగర్ లో ఎవరెవరు ఉన్నాయి? మహేందర్ రెడ్డిది ఉందా, మంత్రి వివేక్ ఉన్నదా, ఇంకా వేరే పెద్ద పెద్దలు చాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరే ముట్టుకోరంట. వాళ్ళేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన ఇల్లు చెర్లనే ఉంది. ఇవేవి కనబడతలేవు రేవంత్ రెడ్డికి, ఆ బుల్డోజర్లకు, హైడ్రాకు. కానీ హనుమాన్ నగర్లు ఉన్న గరీబోళ్ళు, వీళ్ళకి ఎవడున్నాడు, మెడల్ పట్టి నూకేస్తే బయటపడతారు, మీకేం చేత అవుతుంది అనుకుంటున్నారు. కానీ మీ వెనుక కేసీఆర్ సార్ ఉన్నాడు, మేమందరం ఉన్నాం, భయపడక్కర్లేదు. అవసరమైతే మీకు నోటీసులు వచ్చినాడు, మళ్ళా వస్తాం. మళ్ళా వచ్చి అవసరమైతే వకీలను కూడా తీసుకొస్తాం, అందరిని తీసుకొస్తాం. న్యాయం కోసం కొట్లాడదాం, ధర్మం కోసం కొట్లాడదాం, మీకు అండగా నిలబడతాం. దయచేసి మీరు ఎవ్వరు బేజారు కాకండి. ముఖ్యంగా పిల్లలు, యంగ్స్టర్స్ ఎవరైతున్నారో మీరు గట్టిగా ఉండాలి. మళ్ళీ వాడు వీడియో పిలిచి దావత్ పెట్టగానే ఆగం కావద్దు. మళ్ళీ చెప్తున్నా, గట్టిగా ఉండాలి అంటున్నా, గట్టిగా ఉండాలి. మీ ఎమ్మెల్యే సాబు ఏమైందో మరి, మన దానిలో గెలిచిండు, అందులో పోయి దుక్కిండు. ఆయనకేం రోగం వచ్చిందో, ఆయనకి ఏమైందో నాకు తెలియదు. ఏం అవసరం వచ్చిందో, ఆయనకి ఏం పని చేసిండు, ఇప్పుడు పోయి అందులో పోయి పడ్డాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. వార్నింగ్ ఇస్తే భయపడతావా? చెప్పు. రేషం వల్ల తెలంగాణ బిడ్డలం పెద్ద పెద్దలకి భయపడలేదు, తప్పకుండా ఉరికించి అన్యాయం చేస్తే ఉరికిస్తామని చెప్పు. అంతే, భయపడకూడదు. మీ కొంప మీదకి వచ్చినాక కూడా, మీ ఇళ్ల మీదకి వచ్చినాక కూడా మీరు ఇక ఇప్పుడు కూడా రేషం రాకపోతే ఎప్పుడు వస్తుంది నాకు అర్థంగా. భయపడాల్సిన అవసరం లేదు. న్యాయం కోసం, ధర్మం కోసం మీరు కొట్లాడుతున్నారు. సంవత్సరం కార్తీకన్న మీ ఎంబడినే ఉంటాడు, నారాయణ స్వామి ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ లీడర్లు అందరు ఉన్నారు, అందరు మీ ఎంబడి ఉంటారు. బేజారు కాకూరి. ఇది ఒక దుర్మార్గమైన ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం కాదు. ఒక్క మాట నిలబెట్టుకున్నాడు ఇప్పటి వరకు. 6 గ్యారంటీలు అన్నాడు, 100 రోజులు అమలు చేస్తా అన్నాడు. ఏదన్నా ఒకటి నిలబెట్టుకున్నాడా? ఏదన్నా ఒకటి చేసిందా? ఏది చేయడు. చేయకపోగా మీదికెళ్ళి కులగొట్టుడు, ఎలగొట్టుడు, మెడలు బట్టి నూకేసుడు, ఇది తప్ప ఇంకోటి లేదు. ధైర్యంగా ఉండమని చెప్పి మేము కోరుతూ, మళ్ళా వచ్చి మీకు పట్టాలు ఇచ్చి మీకు మొత్తం అన్ని సౌలతులు కల్పించే బాధ్యత నాది. ధైర్యంగా ఉండమని మళ్ళొకసారి కోరుతూ, మరి పార్టీ జాయినింగ్ అవసరమైనది అదే అందుకే